ఏపీ పాలసీ 2025 సంవత్సరం మనకు ఆన్‌లైన్ ఫీజ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎలా మనం పే చేయాలి? అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే ఉంటుంది. వీడియోకి 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నాను. సో, కౌన్సెలింగ్‌లో మీకు ఎటువంటి ప్రాసెస్ ఉంటుందనేది వీడియోస్ అన్నీ కూడా ముందుగా వస్తూ ఉంటాయి. వన్స్ మీకు కౌన్సెలింగ్ డేస్ వచ్చిన తర్వాత అప్పుడు వీడియో చేసే బదులు ఇప్పుడు మీకు వీడియో చేసి అన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆన్‌లైన్ ఫీజు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఏ విధంగా మనం పే చేయాలి మొబైల్‌లోని అనేది మీకు చెప్తాను. సో, ఫస్ట్ మీరు చూసుకుంటే ఎవరైతే మనకు ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకైతే రూ. 250 అయితే ఉంటుంది. అలాగే మనకు ఓసీ, బీసీ క్యాస్ట్ వాళ్ళకి రూ. 700 అయితే ఉండడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకు ఆన్‌లైన్ ఫీజ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ సో, మనకు కౌన్సెలింగ్ సంబంధించి వన్స్ మీకు డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఇస్తారనమాట. సో, ఆ యొక్క వెబ్‌సైట్‌లోనే మీకు సీట్ అలాట్‌మెంట్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, ఆన్‌లైన్ ఫీజ్ ప్రాసెస్ కానీ, సో, టోటల్‌గా మీకు అన్నీ వాటిలోనే ఉంటాయి. మీకైతే ఆ యొక్క వెబ్‌సైట్ లింక్ మనకు వన్స్ ఎనేబుల్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్‌సైట్ కూడా వస్తుందనమాట. సో, ఇక్కడొచ్చేసి అయితే ఫస్ట్‌గా మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుందనమాట. నేను డెమో వీడియో కింద చేస్తున్నాను కాబట్టి సో, లాస్ట్ ఇయర్‌కి అయితే చేస్తాను. ఒకసారి చూడండి. సో, ఇక్కడ ఫస్ట్‌గా వచ్చేసి అయితే మీకు ఆన్‌లైన్ ఫీజ్ ప్రాసెస్ అయితే పే చేయడానికి మీకు వెబ్‌సైట్ అయితే అప్డేట్ చేస్తారు. వన్స్ అప్డేట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇక్కడ వన్స్ మీరు ఆన్‌లైన్ ఫీజ్ ప్రాసెస్ మీద అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు సో, ఆన్‌లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎవరైతే మనకు ఓసీ, బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 700 అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 250 అయితే ఉంటుంది. బట్ ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలీదు చూడాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్‌గా చూడండి. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ మీ యొక్క పాలిసీకి సంబంధించి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తారు. మీ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎంటర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా! ఇక్కడ మీకు ఏదైతే క్యాప్చా కనబడుతుందో ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి పే ఫీజ్ ఆన్‌లైన్ అనేది ఉంది కదా! దాని మీద అయితే వన్స్ క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ డెబిట్ కార్డ్ ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా మీరైతే పే చేయొచ్చు. ఇక్కడ మీకు నెక్స్ట్ ఈ విధంగా ట్రాన్సాక్షన్ మీరు వన్స్ పే చేసిన వెంటనే మీకు ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావాలంటే ఇక్కడైతే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చనమాట. ట్రాన్సాక్షన్ సంబంధించి ప్రింట్ అయితే ఈ విధంగా ఇక్కడ ఇస్తారు. సో, ఇక్కడైతే మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, మీకు హాల్ టికెట్ నంబర్ గానీ, కస్టమర్ ఐడీ గానీ, అలాగే స్టేటస్ కోడ్ ఇవన్నీ కూడా టోటల్‌గా ఇస్తారు. సో, ఈ విధంగా మీరైతే ఆన్‌లైన్‌లో ఫీజ్ అయితే పే చేస్తారు.